మాకేంటంటే 5 రోజులు మొత్తం కరెంటు లేక చాలా ఇబ్బంది పడ్డాం. కానీ అప్పుడు వెంటనే కరెంటు వాళ్ళు బయట వాళ్ళ నుంచి ఎక్కడి నుంచో వచ్చారు, రాజమండ్రి నుంచి ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళంతా కూడా నిజంగా 100 మంది వచ్చి చాలా కష్టపడి నాకు సాయంత్రానికల్లా సోమవారానికి మాకు ఇచ్చేసారు కరెంటు. తర్వాత పాలకు ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి ఇబ్బంది లేకుండా నిజంగా వాటర్ కానీ పాలకు కానీ దేనికి ప్రాబ్లం లేదు. ఫైర్ ఇంజిన్స్ వచ్చాయి, ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చి చక్కగాని వాళ్ళు అపార్ట్మెంట్ లో నీళ్ళన్నీ తోడారు. లిఫ్ట్ లో ప్రాబ్లం ఏంటంటే లిఫ్ట్ గుంతల్లోకి నీరు వెళ్ళిపోయింది. పాపం వీళ్ళంతా కూడా గుంతల్లోంచి నీరు తీసి చాలా బాగా చేశారు. అలాగే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బాగా హెల్ప్ చేశారు. అన్ని రకాల డిపార్ట్మెంట్ యంత్రాంగం వచ్చి చేశారు, బాగా చేశారు నిజంగా. ఈ వరద సమయంలో చిక్కుకున్న ఆపద సమయంలో గవర్నమెంట్ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది మొత్తానికి? చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది కానీ ఈ వయసులో కూడా ఆయన వచ్చి బాగా చేస్తున్నారండి. రాజకీయాలు అంటే మనం ఏ పార్టీకి అతీతం కాదు, బాగా చేస్తున్నారు. మాకు ఫ్లడ్ వచ్చినప్పటి నుంచి కానీ ఫుడ్ కానీ వాటర్ కానీ ఇతర ఇగో మెడిసిన్ కానీ 74 ఏళ్ళ ముసలి అసలు బయటికి రావట్లేదు కొంతమంది ఆరోపిస్తున్నారు. అది చాలా తప్పు సార్. వరద వచ్చినప్పుడు అయితే అర్ధరాత్రి 1 గంటకు కూడా 2-3 సార్లు వచ్చారు. అర్ధరాత్రి 1 గంట కూడా వచ్చి తిన్నావా లేదని అడిగిన ఈ రోజుల్లో ఎవరున్నారండి చెప్పండి? ఈ వయసులో ఆయన అర్ధరాత్రి రావాల్సిన పని లేదు. ఇంత యంత్రాంగాన్ని ఇంత ఇదిగా పెట్టి అంత చేస్తున్నారు. తప్పు తిని లేదనకూడదు. అందరికీ శుభ్రంగా అంతున్నారు. ఫుడ్ కి లోటు లేదు, మందులకి గానీ వాటర్ గానీ ఎటువంటి ఇబ్బంది లేదు సార్. మినిస్టర్లు రోజుకి 1-2-3 ఇక్కడే పెడుతున్నారు. యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉంది. ఆల్మోస్ట్ ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని చేస్తున్నారు. మొన్న వరద తగ్గింది, మొత్తం బ్లీచింగ్ తో నీట్ గా ఫైర్ ఇంజన్లు పెట్టి రోడ్లు మొత్తం క్లియర్ చేశారు. అంతా బాగానే ఉంది సార్. ప్రభుత్వం బాగానే ఉందండి. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం బాగానే ఉంది. అంత ముందుదైతే అడుగంటి పోయేవాళ్ళం. ఇప్పుడు వరదల్లో బాగానే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, బాగా ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు. ఆయన కాళ్ళకి చక్రాలు కట్టుకొని తిరుగుతుంటే ఇంట్లో కూర్చొని ఆయన మాటలు చెప్తే అటు కుదిరిద్దయ్యా. అది ఆయన బాగానే వస్తున్నాడు. తప్పుడు ప్రసారాలన్నీ వినొద్దు, అందరిలోకి వచ్చి చూడండి. ఆయన కూడా రమ్మను, ఆయన ఏం చేస్తున్నాడో కనపడి రాలేదా మరి? ఆయన అడొచ్చాడు, ఆయన ఎందుకు వస్తాడు? అన్ని సదుపాయాలు బాగున్నాయి, బాగా పనిచేస్తున్నారు. 100% బాగా పనిచేస్తున్నారు. ఆ వయసులో కూడా ఆయన 74 సంవత్సరాల వయసులో నీళ్ళలో లోతు నీళ్ళలో తిరుగుతూ అందరికి సేవ చేస్తున్నాడు, మంచిగా చేస్తున్నాడు, బాగా చేస్తున్నాడు, మంచిగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ వరదలు వచ్చిన దగ్గర నుంచి ప్రజల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఆయన ఏదో ఫోటో షూట్లు చేసుకుంటున్నాడు. ఆ ప్రజలకు కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు పాలు కానీ లేదా ఫుడ్ కానీ ఇంకోటి వాటర్ కానీ ఇటువంటివి అందించట్లేదని చెప్తున్నారు. మరి మీ ప్రాంతం అంతా చూస్తే వరదలతో నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం తరపున మీకు ఏమైనా సాయం అందుతుందా సార్? వస్తున్నాయండి. టిఫిన్ వచ్చింది, మధ్యాహ్నం పులిహోర బిర్యానీ వచ్చింది, బిస్కెట్ ప్యాకెట్లు వస్తున్నాయి, వాటర్ బాటిల్ వస్తున్నాయి, అన్ని అందిస్తున్నారు. సౌకర్యాలు బాగానే ఉన్నాయి, ఏం బాధ లేదు. వచ్చిన దగ్గర నుంచి మీ దగ్గరికి వస్తూనే ఉన్నారు సార్ ప్రభుత్వం తరపున? వస్తున్నారు, ఎవరో ఒకటి వస్తున్నారు, ఏదో టైం వచ్చిస్తానే ఉన్నారు, ఏదో ఒకటి ఇబ్బంది లేకుండా. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆరోపణలో నిజం ఉందా? నిజంగా ఏంటంటే ఆయన ఏదో ఫోటో షూట్లు చేస్తున్నాడు, ప్రజలకు ఏం అందించట్లేదు. ఆయన పనిచేసే మనిషిగా ఆయన చెప్పిన ఇటు చెప్పిన మనం పట్టించుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటే ఆయన పని చేస్తాడు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు? మన కోసమే ఆయన త్రాప్త పడేది. ఈ వరదల్లో మిమ్మల్ని అయితే ఆదుకున్నారు, బాగా అన్ని అందిస్తున్నాడు. ఏ టైంకి ఏదో ఒకటి పిల్లలకి ఇబ్బంది లేకుండా అన్ని వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. ఎట్లుందమ్మా ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందా మీకు? ఎట్లుందా పరిస్థితి? సహకారం ఉంది. రోజు నిన్న 3 రోజుల నుంచి భోజనాలు అవి బాగానే పెడుతున్నారు. ఈ నీళ్లు మాకు చంద్రబాబు గారు మొన్న 3ంటికి వచ్చాడు రైత్రి, బాగానే చూస్తున్నారు. అన్ని బాగానే అన్ని వస్తున్నాయి, అన్ని బాగానే వస్తున్నాయి. వస్తున్నారండి, ఇస్తున్నారు మొత్తం వాటర్ బాటిల్ అన్ని ఇస్తున్నారండి. అన్ని బాగానే ఉన్నాయి. ఆ నీళ్ళు వెళ్ళిపోతే అప్పుడు దిగేస్తాం. సీఎం గారు స్పందించిన తీరు బాగానే ఉంది. ప్రతి ఇంటికి వాటర్ పాలు శుభ్రంగా అందినాయి అందరికి. మేము అసలు నేను బయటకు వెళ్ళి లైన్ లో నుంచోలేదు, ఎక్కడ అడగలేదు, ఇంటింటికి తెచ్చిచ్చారు. ఫస్ట్ రోజే అలసత్వం ఉంది, తర్వాత 2 రోజులు సఫిషియెంట్ గా ఫుడ్, ఆ వెజిటబుల్ బిర్యానీ ఒకటి ఇచ్చారు, ఆ తర్వాత సాంబార్ రైస్ ఇచ్చారు. వాటర్ మాత్రం సఫిషియెంట్ గా క్యానల్ అంటే బ్యారల్ పంచారు. గవర్నమెంట్ స్పందన బాగుంది. ఇక ప్రకృతి వైపరీత్యానికి మనం ఏం చేయలేం.